హలో అండి అందరికీ వెల్కమ్ టు మంజు ప్రవీణ్ బ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి టమాటా మసాలా కర్రీ అయితే సింపుల్గా ఎలా చేయాలో మీకు చూపిస్తాను, చూసేయండి. చిన్న చిన్న టమాటాలు అయితే తీసుకుంటే చాలా బాగుంటుంది టమాటా మసాలా కర్రీకి. ఈ టమాటాలు వచ్చేసి ఇలా 4 సైడ్ కట్స్ అయితే పెట్టుకోవాలి. మంచిగా కట్స్ పెట్టుకున్నాక వాటర్లో అయితే మంచిగా కడుక్కోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో వచ్చేసి ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అవి కూడా 2 వేసుకొని ఆనియన్ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే అందులో 2 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని, అలాగే 2 స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా అంతా కలిసేలా కలిపేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసుకున్నాక టమాటాలన్నీ మొత్తం ఆయిల్లో కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఈ టమాటా మసాలా కర్రీ వచ్చేసి బగారా రైస్లోకి, అలాగే చపాతీ రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి అంతా కలిపేసుకున్నాక క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు మనం స్టవ్ చిన్నని పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను పల్లీలు పచ్చి కొబ్బరి నేను వేయించుకొని మిక్సీ అయితే వేసి పెట్టుకోవాలన్నమాట ఫస్టే. ఇక్కడ వచ్చేసి టమాటాలన్నీ ఉడికాయా లేదనేసి నేను ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ఎందుకంటే అడుగు పడుతుంది కాబట్టి మనము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా చిన్న చిన్న టమాటాలతో ఇలా టమాటా మసాలా కర్రీ చేసుకొని బగారా రైస్లోకి అయితే, ఏ రోటీలో చపాతీలోకి అయినా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇప్పుడు నేను ఒక 2 రెమ్మలు అయితే కరివేపాకు వేసుకున్నాను. వేసాక ఇది కూడా మరొకసారి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్లో టమాటా అనేది 50% వరకు ఉడికించుకోవాలన్నమాట. 50% ఉడికాక అలాగే వచ్చేసి 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ సగం ఉప్పు కూడా వేసుకొని మరొకసారి మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి. కారం ఉప్పు టమాటాలకి అంతా పట్టేటట్టు మొత్తం కలపాలి. అలాగే ఇక్కడ మనము ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి ఉంటుంది కదా, అవి మిక్సీ పెట్టుకొని అందులో కొన్ని గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి టమాటాలు అయితే మెత్తగా ఉడికాక ఆ పేస్ట్ కూడా టమాటాలో వేసేసి ఇది కూడా మరి కొంచెం మరిగించుకోవాలన్నమాట. మరిగాక అలాగే ఇందులో 1 స్పూన్ గరం మసాలా, అలాగే 2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక మొత్తం కలిపేసి కొంచెం కొబ్బరి పల్లీల పొడి వేసాం కాబట్టి ఇది కూడా కొంచెం ఉడికించుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ అలా స్టవ్ చిన్ననే పెట్టుకొని మనము ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత సన్నగా కట్ చేసి కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకుంటే కొత్తిమీర వల్ల ఇంకా టేస్ట్ వచ్చేస్తుంది కర్రీ కూడా. చూస్తున్నారు కదా, ఆయిల్ మనకు పూర్తిగా పైకి తేలే వరకు మనము కర్రీని మంచిగా ఉడికించుకోవాలి. సో ఎవరైనా నా వీడియోని కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అండ్ లాస్ట్లో ఒక నిమ్మకాయ పిండేసుకోవాలండి. చింతపండు పులుపు కూడా వేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయ కూడా వేసుకుంటే సరిపోతుంది. సో మొత్తానికి మన టమాటా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని మీ వాళ్ళందరికీ ఒకసారి చేసి పెట్టండి, బ్రహ్మాండంగా తింటారు. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.